శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ వేడుకను చూసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. వారికి ఇబ్బంది తలెత్తకుండా దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9:30 తర్వాత సీతారాముల వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో మిథిలా స్టేడియంలోకి కళ్యాణ మండపానికి తీసుకొస్తారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. ఆ తర్వాత మండపంలోని సీతమ్మను శ్రీరాములూరిని ఎదురుగా కూర్చోబెడతారు. ఆ తర్వాత ప్రత్యేక కార్యక్రమాల తర్వాత కళ్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపజేస్తారు. అదేవిధంగా భక్త రామదాసు చేయించిన చింతాకు పథకం సీతమ్మకు, పచ్చలహారం రామయ్యకు అలంకరిస్తారు. చైత్ర శుద్ధ నవమి అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటు ఇటుగా కళ్యాణ గడియలు వస్తాయి. ముహూర్త సమయం కాగానే వధువరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన 3 బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 3 సూత్రాలు ఉన్న తాలిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కళ్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది. ముత్యాలు కలిపిన గోటితో ఒలిచిన తలంబ్రాలను వధువరులైన సీతారాములపై పోస్తారు. తలంబ్రాల కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామి, అమ్మవార్లకు తాత్కాలిక నివేదన అనంతరం బ్రహ్మముడి వేసి మంగళ హారతి అందిస్తారు. కళ్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకిలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోకి తీసుకెళ్తారు. సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానంతో పాటు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేశారు. కళ్యాణం జరగనున్న మిథిలా స్టేడియాన్ని సెక్టార్గా విభజించి వేర్వేరు ధరల్లో టికెట్లను ఇప్పటికే విక్రయించారు. శ్రీరామ నవమికి ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. వేసవి కావడంతో ప్రధాన రహదారి నుంచి ఆలయ ప్రాంగణం వరకు చలువ పందిళ్లు ఏర్పాట్లు చేశారు. నవమి వేడుకల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 238 బస్సులను నడిపిస్తోంది. నవమి ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం చెల్లుబాటు అవుతుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. శ్రీరామనవమి మనకు పెద్ద పండుగ. దీనికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ గత 3 నెలల నుంచి కూడా మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద విషయాల్లో మనం అన్ని టెండర్స్ కూడా కాల్ ఫర్ చేసుకోవాలి. ఎలక్షన్ కోడ్ కంటే ముందు కూడా మనం చేసుకోవడం జరిగింది. ఈసారి ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ముందే గావించుకున్నాము. ఇలాగే మొత్తం మీద మనకు భక్తులు అనేది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంది. మనకు మీ అందరికీ తెలుసు, మహిళలకు బస్సు సౌకర్యం అయితేనేమి, మిగతా ఏదైనా సరే చాలా పెద్ద ఎత్తున సౌకర్యాలు ఉండడం వల్ల గత సంవత్సరం కంటే అయోధ్యను పురస్కరించుకొని దృష్టిలో పెట్టుకొని కూడా సీతారామచంద్ర స్వామి అనగానే ఇక్కడ కళ్యాణానికి పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నందున మన ముందు నుంచి ఏర్పాట్లు మీరు చూస్తున్నారు. మన సర్వాంగ సుందరంగా స్టేడియం కూడా ముస్తాబు అవుతుంది. అలాగే మనం చుట్టూతా అంటే దేవాలయం చుట్టూతా కూడా మనము తడికెల పందిళ్లను పండాల్సిన వేసుకున్నాము. మిథిలా స్టేడియంలో కూడా వేసుకున్నాము. మెయిన్ రోడ్ దగ్గర నుంచి దేవాలయానికి వచ్చే మార్గ మధ్యంలో కూడా మనం అంతా కూడా వేసుకోవడం జరిగింది. టెంపరీ అకామిడేషన్స్ కోసం కూడా మనం పండాల్స్ కూడా వేస్తున్నాము. ఆ పండాల్స్ లో అంటే చాలా మందికి వచ్చేవాళ్లు కొద్దిసేపు బస్ చేసి దర్శనం చేసుకుని వెళ్లే వాళ్ళందరికీ కూడా, అలాగే వసతితో పాటు నీడతో పాటు మన మంచినీటి సౌకర్యాన్ని భద్రాద్రి జలప్రసాదం ద్వారా 5 జలప్రసాదాలు ఉన్నాయి మనకు. మన దేవాలయంలో కూడా ఏదైతే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ ద్వారా మినరల్ వాటర్ ని క్యూ లైన్స్ లో కూడా మనం సప్లై చేస్తున్నాం. అలాగే వచ్చే భక్తులందరికీ స్వామివారు అనగానే గుర్తొచ్చేది తలంబ్రాలు. ఆ తలంబ్రాలన్నీ కూడా మనము 60 కౌంటర్స్ ద్వారా మనం భక్తులకు ఇస్తున్నాము. బస్సుల్లో ఎవరైతే ప్రయాణం చేసి వస్తారో 600 బస్సులు మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాము ప్రతి సంవత్సరం. ఆ 600 బస్సుల్లో కూడా ఒక్కొక్క కేజీ చొప్పున బస్సుకు మనం ఇవ్వడం కూడా జరుగుతుంది.